Hi friends, welcome to diploma classes. These classes are useful for the intermediate also. 2B last 6, 7, 8, 6, 7, 8 chapters. Okay, if you listen these classes and do practice, it is enough for the two courses. One is diploma and another one is intermediate. In this video I will explain how to solve the problem and how to substitute the limits, and the answer should be solved by you. Okay, question number 1, 3 marks question andi. Model number 1, 3 marks questions. త్రీ మార్క్స్ క్వశ్చన్ చూద్దాము. మోడల్ నెంబర్ 1, 3 మార్క్స్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1, ఇంటిగ్రల్ 3 to 4 x log x dx అంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 15 అన్నమాట. ప్రీవియస్ వీడియోతో కంపేర్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 14 దాకా చేసాము. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 15. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, డిఎక్స్. దీనిని మనం ఎలా ఇంటిగ్రేషన్ చేస్తాం? ఇంటిగ్రల్ యూవి ఫామ్ లో ఉపయోగిస్తాం. యూడివి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ వి మైనస్ వి డియు డు వీడు. By using Eilert method, we can solve this question. What is u and what is v? u ఏంటి v ఏంటి కనుక్కోవాలమ్మా. కనుక్కున్నాం. u dv, u ఏంటి dv ఏంటి కనుక్కోవాలి ఇక్కడ. By using Eilert method, I means inverse trigonometric function. ఈ రెండు ఫంక్షన్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉందా? ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అమ్మా, ఎక్స్పోనెన్షియల్ ఆల్జీబ్రా ఫంక్షన్. లాగ్ ఎక్స్ అనేది లాగరిథమిక్ ఫంక్షన్. ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్. టూ ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ రెండు ఫంక్షన్ లో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయమ్మా? లేవు. లాగరిథమిక్ ఉన్నాయి. లాగ్ ఎక్స్, ఇక యూ వచ్చేసరికి ఏంటమ్మా? లాగ్ ఎక్స్. ఇక ఏదైతే మీ ముందు ఉందో అది డివి ఎక్స్. వి ఫైండ్ చేయమంటే ఇంటిగ్రల్ డివి చేస్తే మనకి వస్తుంది. ఎక్స్ కి ఎక్స్ స్క్వేర్ బై 2. ఓకే, యూకి డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x. Differentiation of log x 1/x. Okay, now ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. u log x v x square by 2 minus integral v x square by 2. దాని తర్వాత du, ఇది du అనుకోవచ్చు. ఇది du అని డిఫరెన్షియేషన్ d డాష్ అన్న du అన్న ఒకటే. 1/x dx, 1/x dx. అప్పుడు ఇది క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగులుతుంది? ఎక్స్ మిగులుతుంది. ఇంటిగ్రల్ x dx అంటే ఏంటి? 1/2 బయట తీసుకొస్తే x square by 2. దీనికి లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఎక్స్ ప్లస్ లో ఒకసారి 3, ఒకసారి 4. మీరు లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1/4 ఎక్స్ స్క్వేర్ బై 4 అని రావచ్చు కదా. ఎక్స్ స్క్వేర్ బై 4 అని రాసాను. దీన్ని మనం లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 1 హోంవర్క్. ఇది హోంవర్క్ ప్రాబ్లమ్స్ అండి, మీరు సాల్వ్ చేయాలి.
అన్నీ నేను చెప్తే మరి మీరేం చేస్తారు కాబట్టి మనం ఆల్రెడీ మనం ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్లో ఎక్స్ లాగ్ ఎక్స్కి మనం ఇంటిగ్రేషన్ చేసాం, దాన్ని ఇప్పుడు అప్లై చేశాను అంతే. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసరికి ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ -2 ఇంటిగ్రల్ -2 to x square minus 4x minus 3 ఇలా ఇచ్చాడండి. ఇప్పుడు మనకి ఇలా ఉంటే ఒక ప్రాపర్టీ గుర్తొస్తుందండి. డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఒక ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ గుర్తొస్తుంది? ఫార్ములా -a to a f of x dx అంటే 2 0 to a f of x dx లాగా రాసుకోవాలి. అదే మనం ఇప్పుడు చేద్దాం. 2 బయట పెట్టేసి 0 to 2 x square minus 4x minus 3 dx. దీని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమైందమ్మా? x square by 2 minus 4 x cube by 3 minus 4 x square by 2 minus 3x లిమిట్స్ ఏంటమ్మా? 0 to 2. ఇది 2 చూడండి. అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కండిషన్ తెలుసు కదా. కండిషన్ ఏంటమ్మా? a to b f of x dx అయితే దీని ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x ఏమొస్తుందమ్మా? క్యాపిటల్ f of x వస్తుంది. దానికి లిమిట్స్ a b, అప్పర్ లిమిట్ b, లోవర్ లిమిట్ a. ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అది మనం చేయాలి. దీనికి 2x ప్లేస్లో 2 cube by 3 minus 4 2 square by 2 minus 3 2 ఇది ఒకటి మైనస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 cube by 3 minus 4 0 square by 2 minus 3 x ప్లస్లో 0. ఇప్పుడు ఆన్సర్ మీరే తెచ్చుకోవాలి. ఓకే అని నేను చేస్తాను. ఓన్లీ 3 క్యూబ్ ఎంత అనేది 8/3 మైనస్ ఇక్కడ 1 ఇది 1 ఇది 2 2 4 8 2 8/3 minus 8 minus 6 దీనికి ఆన్సర్ తెచ్చుకోండి. ఓకే this is very important questions, these two. And question number 17, this is the last question of this video. And okay, I will say another question. Okay, this is the last question, it is enough. చూడండి, ఇది ప్రాపర్టీస్ ద్వారా వచ్చింది క్వశ్చన్. ఓకే క్లియర్ కనబడుతుందా? లెటర్స్ ఇక్కడ చూడండి. ఈ స్టెప్ నేను తప్పు చేశానేమో అనుకుంటున్నా. మీరు కామెంట్ చేయండి, తప్పు చేశానా రైట్ చేశానా. ఈ 2 స్టెప్లు నేను తప్పు చేశాను అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 15 ఈ 2 స్టెప్లు నేను తప్పు చేశాను అనుకుంటున్నా. ఇది తప్పు చేశానా రైట్ చేశానా అనేది మీరు కామెంట్ చేయాలి. ఓకే వీ కెన్ ఫార్వర్డ్ టు క్వశ్చన్ నెంబర్ 17.
Okay, question number 17. This is the last question of this 3 marks question, model number 1. 17 అనేది లాస్ట్ క్వశ్చన్ అండి, జాగ్రత్తగా చూడండి. 0 to 3 root x by root x plus root of 3 minus x dx. హింట్ వచ్చేసరికి హింట్ ఎవరమ్మా? హింట్ ఇస్తారు, ఒక్కోసారి హింట్ ఇస్తారు, ఇంకోసారి హింట్ ఎవరు. మరి క్వశ్చన్లో హింట్ ఇచ్చారు. ఏమైనా హింట్ ఇచ్చారంటే 0 to a ఫార్ములా ఇచ్చారు. 0 to a f of x dx is equal to 0 to a f of a minus x dx అని ఇచ్చారండి. దిస్ ఈజ్ అ ప్రాపర్టీ. నేను చెప్పాను 5 ప్రాపర్టీస్ నేను చెప్పాను కదా, వాటిల్లో ఇది ఒక ప్రాపర్టీ అండి. ఈ అప్పర్ లిమిట్ ఏదైతే ఉందో ఇది ఒక ఫంక్షన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్కి ఈ ఎక్స్ ప్లేస్లో ఏ మైనస్ ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలండి, అది మెయిన్ థింగ్. ఇక చూడండి, కంపేర్ దిస్ టూ ఫార్ములాస్ విత్ ద కంపేర్ దిస్ ఫార్ములా టు దిస్ క్వశ్చన్. కంపేర్ చేయండి ఈ ఫార్ములాని ఈ క్వశ్చన్తో కంపేర్ చేయండి. 0 to a 0 to 3, ఇక్కడ ఏ ఏంటమ్మా? ఇక్కడ ఏంటి? 3. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? రూట్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, దీన్ని ఎలా కన్వర్ట్ చేయమంటున్నాడు? ఇలా ఉన్న దాన్ని ఎలా కన్వర్ట్ చేయమంటున్నాడు? ఇలా కన్వర్ట్ చేయమంటున్నాడు. 0 to 3 ఇది ఇలాగే రాయాలి. దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే అప్పర్ లిమిట్ ఏది ఉందండి? 3 ఉంది. ఏ మైనస్ ఎక్స్ అంటే 3 మైనస్ ఎక్స్ లాగా కన్వర్ట్ చేసుకోమంటున్నాడు. ఇక్కడ కూడా 3 మైనస్ ఎక్స్ లాగా కన్వర్ట్ చేసుకోమంటున్నాడు. ఇక్కడ కూడా ఇది మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే 3 మైనస్ ఎక్స్ లాగా కన్వర్ట్ చేసుకోమంటున్నాడు. ఇలా కన్వర్ట్ చేసుకోమంటున్నాడు. ఓకే, ఇలా ఉన్నదాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఉన్నదాన్ని ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ లాగా కన్వర్ట్ చేయమంటున్నాడు. ఇలా కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాము. గివెన్ దట్ ఏమిచ్చారండి? ఇంటిగ్రల్ 0 to 3 root x by root of x root of 3 minus x dx. ఓకే, 3 minus x dx. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. దీనిలో ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే దానిలో ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాలి? ఏ మైనస్ ఎక్స్ చేద్దాం. దీన్ని నేను ఐ అనుకున్నా. ఐ ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ ఇక్కడ మనం సాల్వ్ చేస్తున్నాం. 0 to 3 ఓకే, రూట్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఎక్స్. ఇది ఎక్స్ లాగా, ఇది ఆ మొత్తం ఎక్స్ టర్మ్ 3 మైనస్ ఎక్స్ అని రాసి డిఎక్స్. ఓకే, ఇక్కడ ఏం మిగిలిద్ది చూడండి. ఐ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ 3 మైనస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ చూడండి 3 మైనస్ లోపలికి వెళ్తే -3 ప్లస్ ఎక్స్ అవుతుంది. +3 -3 క్యాన్సిల్. ఇంకేం మిగిలిద్దాం? ఇక్కడ ఎక్స్ మిగిలిద్ది, రూట్ ఎక్స్ మిగిలిద్ది. ఇది ఈక్వేషన్ నెంబర్
2 అనుకున్నాం. ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2ని మనం ఎడిషన్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2ని ఎడిషన్ చేద్దాం. I ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ నెంబర్ 1లో ఎలా ఉందమ్మా, రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇప్పుడు ఇది రూట్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ చూడండి అమ్మా, దీని డినామినేటర్ ఈక్వల్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్, రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్. ఇది ఉల్టా రాశారు అంతే, రెండు ఈక్వలే. ఓకే, 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ బై దీన్ని రెండు ఒకటే కదా, రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ డిఎక్స్. దేర్ఫోర్ 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 dx. ఏమిద్దామా, 1 dx ఇంటిగ్రల్ 1 dx. చూడండి ఇక్కడ నేను మర్చిపోయాను, చూడండి ఇక్కడికి వచ్చే 0 to 3, ఇక్కడ 0 to 3 వేయడం మర్చిపోయాను. చూసారా, మనం మర్చిపోకూడదు. 0 to 3 2i is equal to x 0 to 1. therefore 2i is equal to x plus లో ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. i is equal to 3/2. వాట్ ఈజ్ i అంటే ఏంటి, ఇదే కదా. i is equal to root of a to 0 to 3 root of x by root of x plus root of x minus 3 minus x dx is equal to 3/2. okay, this is the solution of this question. అర్థమైందా? Thank you for watching my video. Please subscribe my channel, share to your friends, relatives and family members. Thank you.